హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్ అనేటువంటి రీజనింగ్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క డేటాలు తెలుపుదాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ఈ రోజు ఈ వీడియోలో మనం ఎనాలజీ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ పైన డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ గానే 4 పార్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైతే ఆ యొక్క ప్రీవియస్ 4 పార్ట్ చూడలేదు దయచేసి వాళ్ళందరూ కూడా ఆ యొక్క ప్రీవియస్ 4 పార్ట్ చూసిన తర్వాత ఈ యొక్క క్లాస్ వస్తే మీకు ఈ యొక్క కంటిన్యూషన్ అయితే రావడం జరుగుతుంది. సో లేట్ చేయకుండా క్వశ్చన్స్ యొక్క డేటాలోకి వెళ్ళిపోదాం. డేటాలోకి వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అండ్ ఫస్ట్ క్వశ్చన్, select the option that is related to the fifth number in the same way as the fourth number is related to the third number and the second number is related to the first number. సో నాలుగో సంఖ్య మూడో సంఖ్యకి సంబంధించిన విధంగా, రెండో సంఖ్య ఒకటో సంఖ్యకి సంబంధించిన విధంగా, ఐదో సంఖ్య ఈ కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో ఏది సంబంధించి ఉంటుంది. ఓకే, సో ఇది మనకు 12/9/2022 షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్. సో మనకు ఇక్కడ అన్ని క్వశ్చన్ డిస్కస్ చేసుకోవడానికి కారణం ఏంటిదంటే డిఫరెంట్ అయినటువంటి మోడల్స్ అనేవి ఎగ్జామ్లు అడగడం జరిగింది. సో ఇది కూడా ఒక కొత్త మోడల్. ఓకేనా, సో 4, 9 అండ్ అదేవిధంగా 5, 12 అండ్ అదేవిధంగా 3 కాంబినేషన్. సో ఈ విధంగా మనకైతే క్వశ్చన్ అయితే ఫ్రేమ్ చేయడం జరిగింది. సో 4 రౌండ్లు 8, 1 9 అనుకుంటే 5 రౌండ్ల 10, 1 11 వస్తుంది. సో ఇక్కడ 12 రావడం వల్ల మళ్ళీ మన యొక్క డేటా మిస్ మ్యాచ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దాం, సో 4 స్క్వేర్ తీసుకుంటే 4 4 16, 5 5 25. సో అట్లా కూడా మనకు సెట్ అవ్వట్లేదు. సో మల్టిప్లై చేద్దాం. 4 2 8, 8 + 1 that equals to 9 అండ్ అదేవిధంగా 5 2 10, 10 + 2 that equals to ఏమవుతుంది, 10 + 2 12 అవుతుంది. సో 1 2 నెక్స్ట్ అట్లా తీసుకుందామా. సో ఇక్కడ 2 అనేది ఏదో ఒక కాంబినేషన్లో రావాలి కదా. సో 1 అంటే 4 - 3 1 వస్తుంది, 5 - 3 2 వస్తుంది, అండ్ సేమ్ అట్లనే 3 - 3 చేస్తే మనకేం రావాలి, 0 రావాలి. ఓకే, సో 3 × 2 + 3 - 3 3 2 6, 6 + 0 అంతా 6. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో ఇది మనకు 12/9/2022 షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, K22P is related to M26L in a certain way. In the same way, O30L is related to Q34J. To which of the following is S38H is related following the same logic. ఓకేనా, సో K22P అనేది మనకు M26N కి సంబంధించిందంట. అదేవిధంగా O30L అనేది Q34J కి సంబంధించిందంట. అదేవిధంగా S38H అనేది దీనికి సంబంధించింది. సో ఇది మనకు 12/9/2022 షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్. సో చూడండి, K22P అనేది M26N ఇవ్వడం జరిగింది. ఓకే, అండ్ అదేవిధంగా O30L అనేది మనకు Q34J. సో ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఎంత, 4, ఇక్కడ 4, అండ్ అదేవిధంగా మనకు ఇక్కడ 38 వచ్చింది, 38 4 కలిపితే 42. సో దట్ మీన్స్ ఈ రెండు ఎగిరిపోయినాయి. సో మనకు ఆప్షన్ ఏమేమి ఉంది, ఆప్షన్ సి మరియు ఆప్షన్ డి మాత్రమే ఉండడం జరిగింది. ఓకే, సో ఈ రెండు ఆప్షన్స్ ఏదో ఒకటి మనకు కరెక్ట్ ఆన్సర్ అయితే అవ్వడం జరుగుతుంది. సో KLM 2 డిఫరెన్స్ ఉంది, P NOP ఓకే 2 డిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ 2 డిఫరెన్స్ ఉంది, OPQ అండ్ అదే JKL ఇక్కడ 2 డిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ మనకు వచ్చింది ఏంటి, ఇక్కడ ఉన్నది S అండ్ అదేవిధంగా H. సో ఇక్కడ ఆల్రెడీ F ఇచ్చేసింది. ఓకే, అండ్ ఎస్ కంటే 2 ఎక్కువ ఉండాలి, S తర్వాత T తర్వాత U. సో దట్ మీన్స్ U42F. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్, ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ అదేవిధంగా రీసెంట్గా జరిగినటువంటి RRB ALP JE టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3 ఎగ్జామ్తో పాటు గత రైల్వేలు అడిగినటువంటి పౌర శాస్త్రం, దట్ మీన్స్ ఇండియన్ పాలిటీ సంబంధించినటువంటి షిఫ్ట్ల వారిగా మీకు ఇక్కడ క్వశ్చన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అరౌండ్ 320+ పేజెస్తో మీకు ఇక్కడ లార్జెస్ట్ డేటా అయితే రావడం జరుగుతుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంటెంట్ మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది కాబట్టి వీటన్నిటిని కూడా ప్రాపర్గా ఉపయోగించుకోండి. అండ్ ఇవన్నీ కూడా మీరైతే జిరాక్స్ తీసుకునే యాక్సెస్ కూడా ఉండడం జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 242 అయితే 757 5 అయితే అదే కాంబినేషన్ కలిగినటువంటి ఈ కింద ఆప్షన్స్లో ఏది మనకైతే సెట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, 42 పెద్ద నెంబర్ ఉంది కదా. ఓకే, సో 2 4 6, 6 7 42, 7 5 12, 12 అట్లా రావట్లేదు కదా. సో ఇక్కడ చూడండి, 42లోంచి 2 తీస్తే ఏం పోతుంది, 42లోంచి 2 తీసేస్తే 40. సో 40 అంటే 4 × 10. ఓకే,
అండ్ అదేవిధంగా 57లో వచ్చి 7 తీసేస్తే 50. సో దట్ ఈక్వల్స్ టు 5 into 10. ఓకే, కాంబినేషన్ వచ్చేసింది కదా. సో నెక్స్ట్ అట్లా ఏది తీసేస్తే మనకు సెట్ అవుతుంది. సో 57లోంచి 5 పోతే 7 మల్టిపుల్ రావట్లేదు. ఓకే, అండ్ నెక్స్ట్ 83లోంచి 3 పోతే 80 అవుతుంది. 80 అనేది 8 into 10 అవుతుంది. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇది మనకు 39, 20, షిఫ్ట్ 1లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, QTS అనేది మనకు WZYతో సంబంధం ఏ విధంగా అయితే కలిగి ఉంటుందో అదే విధంగా MPG అనేది మనకు SVMతో కలిగి ఉంటుంది. సో సేమ్ ఇదే విధంగా మనకు అదే సంబంధం కలిగి ఉన్నటువంటి మిగిలినటువంటి 4 ఆప్షన్స్లో ఏది మనకు సెట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో అబ్జర్వ్ చేయండి, మనకు QTS WZY. సో ఇది మనకు 17, 23 అంటే 6 తేడా, ఇది 20, ఇది 26, దట్ మీన్స్ 6 తేడా, 19, 25, దట్ మీన్స్ 6 తేడా. ఓకే, అన్నిట్లో కూడా 6 డిఫరెన్స్ ఉంది. అండ్ MKSకి 16, MKS కూడా 6 తేడా, Pకి V 6, Gకి M 6. ఓకే, సో డిఫరెన్స్ ఎంత 6. ఓకే, సేమ్ అదే కాంబినేషన్లో మనకి ఇక్కడ ఉండేటటువంటిది 6 రావాల్సి ఉంటుంది. సో HB 8, 2. ఓకే, KQ ఇది సెట్ కాదు. HB ఓకే, KE ఇది కూడా సెట్ కావట్లేదు. సో ఇది చూద్దాం, HKW, ఎందుకంటే 4 కూడా HKW వచ్చింది కదా. సో ప్లస్ 6, హెచ్కి ఎన్ వస్తుంది ఎందుకంటే ఇది 8 అయితే ఇది 14 కాబట్టి. అండ్ నెక్స్ట్ K తీసుకుంటే 11కి 17 కావాలి అంటే Q కావాలి. W అంటే 23 అంటే మనకి ఇక్కడ P వస్తుంది. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో 13, 9, 20, 20 షిఫ్ట్ 1లో వచ్చినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ 12, 18, 28, 42, 10 ఏమవుతుంది? ఓకే, సో ఇట్లాంటి క్వశ్చన్స్ ఈజీగా మనం అయితే ఆన్సర్ చేసేయచ్చు. బాగా ప్రాక్టీస్ చేస్తే, మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఆటోమేటిక్గా వాటి యొక్క రిలేషన్ మనకి తెలుస్తుంది. ఓకే, సో 6 2 జా 6 3 జా అండ్ అదేవిధంగా 14 2 జా 14 3 జా అండ్ అదేవిధంగా 5 2 ఇదైతే మరి 5 3 ఏమవుతుంది? 15 అవుతుంది. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఓకేనా? సో ఇక్కడ చూడండి 6 2 6 3 14 2 14 3 5 2 5 3. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 6 7 8 23 34 45 ఏదైతే కాంబినేషన్ సెట్ అయిందో అదే కాంబినేషన్ కలిగినటువంటి ఆప్షన్స్ ఏదైతే ఉంది చూడండి ఒకసారి. 6 7 8 23 34 45. ఓకే, 6 7 8 అంటే ఎట్లా? 6 7 8 డిఫరెన్స్ ఒకటి 23 34 45 డిఫరెన్స్ 11. ఓకే, సో ఇక్కడ డిఫరెన్సెస్ అనేవి ఈక్వల్గా ఉంది. సో అట్లా ఈక్వల్ డిఫరెన్స్ ఉండేది కావాలి. సో 5 5 ఓకే ఇది ఒకటి ఉంది. 8 19 డిఫరెన్స్ వేరే ఉంది. 5 3 డిఫరెన్స్ వేరే ఉంది. 3 4 ఒకటి డిఫరెన్స్, ఇక్కడ 5 డిఫరెన్స్, ఇది కావట్లేదు. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ ఫార్ములా ఏంటిది? డిఫరెన్స్ అనేది సేమ్ ఉండాలి. సో 39 20 20 షిఫ్ట్ 2లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 15 450 10 అయితే 12 540 15 అయితే సేమ్ అదే కాంబినేషన్ కలిగినటువంటి ఆప్షన్స్ ఏదైతే ఉంది. సో 450 చాలా పెద్ద నెంబర్ కదా. 15 10 150 150 అంటే 15 3 45 కదా. సో ఓకే, సో 15 into 10 into 3 15 3 45 45 10 450. సో సేమ్ అదే కాంబినేషన్ పనికి వస్తుందా? సో 15 into 12 అంటే 180 180 into 3 దట్ ఈక్వల్స్ టు 540. సో ఇది కూడా మ్యాచ్ అవుతుంది కదా. సో సేమ్ ఇదే విధంగా మనకు వర్కౌట్ కావాలి. 81 9 18 వస్తా రాదు. 5 5 25 25 3 75 రావాలి. ఇక్కడ 25 ఉంది అంటే ఇది కూడా కాదు. 5 6 30 33 రావట్లేదు. 11 10 110 110 330. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇది మనకు 39 20 22 షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ డిహెచ్పి ఈక్వల్స్ టు హెచ్ఎల్టీ అయితే ఎంఎస్వై ఈక్వల్స్ టు క్యూడబ్ల్యూఎస్ అయితే సేమ్ అదే కాంబినేషన్ కలిగినటువంటి ఈ కింద ఆప్షన్స్ లో ఏది మనకైతే వర్కౌట్ అవుతుంది? సో చూడండి ఒకసారి ట్రై చేయండి.
పి అంటే డి అంటే 4 అని, హెచ్ అంటే 8 అని, పి అంటే 16 అని. అది మనం బాగా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. డి హెచ్ పి హెచ్ ఎల్ టి. సో టీ అంటే అనుకున్నాం T20 అని, అండ్ ఎల్ అంటే ఎంత 12, ఇది ఒకటి ఇది 2, అండ్ ఇది హెచ్ అంటే ఏంటిది, హెచ్ అంటే ఇట్లా పైకి కింద తీసేది 8 అవుతుంది. సో ఇది 4 8 సేమ్ వస్తుంది, ఇది 16. సో డిఫరెన్స్ ఎంత 4 4 4. అండ్ సేమ్ అట్లనే ఎం ఎస్ ఓ క్యూ డబ్ల్యూ ఎస్. సో ఇదంతా 15, ఇది 19, డిఫరెన్స్ 4. అండ్ ఇది ఆల్రెడీ 19 23, డిఫరెన్స్ 4. 13 17, డిఫరెన్స్ 4. సో 4 4 4 మనకు వస్తుంది కదా. సేమ్ అదే కాంబినేషన్తో మనకు ఈ కింద ఇచ్చినటువంటి దాంట్లో ఏది మనకు సెట్ అవుతుంది చూడండి. డబ్ల్యూడబ్ల్యూ ఇది కావట్లే మనకి, ఇది సెట్ కావట్లే. ఎస్ డబ్ల్యూ ఓకే. అండ్ అదేవిధంగా ఈ ఓ ఈ 5 ఇది 15 కావట్లే, 4 డిఫరెన్స్ రావాలి. అండ్ నెక్స్ట్ డబ్ల్యూ జే ఎస్కేఎఫ్ డబ్ల్యూఓజే ఎస్కేఎఫ్ డబ్ల్యూఓజే. సో ఇది 10, ఇదేమో 6, 4 డిఫరెన్స్ ఉంది. 11 15 4 డిఫరెన్స్ ఉంది. ఇక్కడ ఆల్రెడీ ఇది వచ్చేసింది 4. సో దట్ మీన్స్ దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ అతను ఆర్ఆర్బి 2025 బేస్ పైన కంప్యూటర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సంబంధించినటువంటి 1000+ క్వశ్చన్స్ యొక్క డేటా మీకు ఇక్కడ ఇంగ్లీష్ మీడియం అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్ వన్. సో తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ కూడా కంప్యూటర్ ఇంగ్లీష్లోనే ప్రిపేర్ అవ్వాలి. ఇంగ్లీష్లో ప్రిపేర్ అయితేనే మంచి స్కోర్ అయితే మనం అయితే తెచ్చుకోగలం. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 28 33 48 67 72 87 ఏదైతే కాంబినేషన్లో వర్కౌట్ అవుతుందో సేమ్ అదే కాంబినేషన్ కలిగినటువంటి ఆప్షన్స్లో ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం ఆన్సర్ అయితే ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఏది మనకు సెట్ అవుతుంది, ఫస్ట్ ఆ యొక్క రిలేషన్ చూద్దాం. 28 33 48 28 13 48. సో ఫస్ట్ వీటి మధ్య డిఫరెన్సెస్ చూద్దాం. సో 5 డిఫరెన్స్ ఉంది, 15 డిఫరెన్స్ ఉంది, 67 72 87. 5 డిఫరెన్స్ ఉంది, 15 డిఫరెన్స్ ఉంది. అంటే ఇది 5 1 5 3 డిఫరెన్స్. సేమ్ అట్లే 5 మనకు 15 రావాలి. 72 82 మధ్యలో 15 రాదు. 38 ఇది ఓకే, కానీ ఈ రెండింటి మధ్యలో 5 రావట్లేదు. సో ఇది కూడా కాదు. ఇది 25 డిఫరెన్స్ వస్తుంది, ఇది కాదు. మరి ఇదన్నా వర్కౌట్ అవుతుందా? 29 34 49, 5 తేడా 15 తేడా. సో ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే ఈ క్యాలిక్యులేషన్ మైండ్లో చేసుకోవాలి. డిఫరెన్స్ ఏమైనా ఉందా, కామన్ డిఫరెన్స్ రాకుంటేనే అప్పుడు మనం మల్టిప్లికేషన్ వెళ్ళిపోవాలి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి సార్ అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు. ఇప్పుడు మనం దాదాపుగా 114 క్వశ్చన్స్ డిస్కస్ చేసినాం. ఓకేనా, 114 క్వశ్చన్స్ ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసినాం. ఎనాలజీ ఓన్లీ గ్రూప్ డి క్వశ్చన్స్ మాత్రమే. సో ఇక ముందు ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంకో 100+ క్వశ్చన్స్ అయితే మనం ఇదే చాప్టర్లో డిస్కస్ చేయబోతున్నాం. అండ్ దాంతోపాటు ఎన్టీపీసీ దాంట్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. అంటే ఎన్టీపీసీ మెటీరియల్ కూడా మీకు అయితే ఇవ్వడం జరిగింది కదా, పీవైక్యూ. సో వాటన్నిటిలో కూడా ఈ క్వశ్చన్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. ఈ క్వశ్చన్స్ అన్నిటి కూడా ప్రాక్టీస్ చేసి మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా టాపిక్ పైన కమాండ్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, జెడ్సిడి అనేది ఎక్స్ఏబికి అండ్ అదేవిధంగా ఎంటీబీ అనేది కేబిటికి సంబంధించింది. ఆర్ఎన్టీ అనేది కింది వాటిలో దేనికి సంబంధించింది. సో వీటి మధ్య రిలేషన్ తీసుకుందాం. జెడ్ డి అండ్ అదేవిధంగా ఎక్స్ ఏబి. ఓకే. సో జెడ్కి ఎక్స్ సిడి ఏబి. సో 2 తేడా ఉంది. ఎక్స్ వై జెడ్ 2 తేడా ఉంది. ఓకే. అండ్ అదేవిధంగా ఎండిబి కేడిటి. సో టీయువి 2 తేడా ఉంది. బి నుంచి టి 2 తేడా. కేఎల్ఎం ఓకే 2 డిఫరెన్స్ ఉంది. సో రిమైనింగ్ ఏంది ఆర్ఎన్టి. సో పై దానికంటే చిన్నదా పెద్దదా, చిన్నది కాబట్టి దీనికంటే చిన్నది కావాలి. సో ఇక్కడ ఏమొస్తుంది ఆర్ఎస్టి. సో ఫస్ట్ ఇక్కడ లాస్ట్ లెటర్ ఆర్ ఉండాలి. సో ఇది కాదు ఇది కాదు, సో ఇది. అండ్ నెక్స్ట్ ఈ లాస్ట్ది ఆల్రెడీ పి కన్ఫర్మ్. సో ఎన్ అంటే ఎంఎన్ వస్తుందా, ఎల్ఎంఎన్. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో ఇది మనకు 14/9/2022 షిఫ్ట్ 1లో వచ్చిన క్వశ్చన్. అండ్ అదే ఎన్సీఆర్టీ బేస్డ్ ఫిజిక్స్ సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్ మీకు ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. 200 పేజీల పైగా 23 చాప్టర్లతో కూడినటువంటి విత్ సాల్వ్డ్ ప్రాబ్లమ్స్తో కూడినటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. అండ్ దీంట్లో మీకు 260+ ఫార్ములాస్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. వన్ ఆఫ్ ద మోస్ట్ అథెంటిక్ అయినటువంటి ఎన్సీఆర్టీ డేటాని యాజ్ పర్ ద కాంపిటేటివ్కి తగ్గట్టుగా మనం అయితే డిజైన్ చేసేది ఇదైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
మీకు ఎక్కడైనా సరే 100 పేజీలు మ్యాక్సిమం దొరుకుతాయి. ఇక్కడ 200 పేజీలు, అది కూడా అన్నెసెసరీ డేటాను మొత్తాన్ని కూడా ఫిల్టర్ చేసి యాజ్ పర్ ద లేటెస్ట్ కాంపిటేటివ్ తగ్గట్టు దీని అయితే డిజైన్ చేయడం జరిగింది. ఈ యొక్క మెటీరియల్ మీకు స్టేట్, సెంటర్ అన్ని ఎగ్జామ్స్ కూడా సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏబీసీ అనేది ఈఎఫ్జీ అయినట్లయితే పీక్యూఆర్ అనేది టీయూబీ అయినట్లయితే ఈ కింద వాటిలో ఏది సెట్ అయింది? ఏముంది? ఏబీసీ ఈఎఫ్జీ అన్ని పక్క పక్కనే ఉన్నాయి కదా, ఏబిసి అన్ని ఇంట్లో ఆర్డర్లో ఉన్నాయి, ఈఎఫ్జి ఆర్డర్లోనే ఉన్నాయి. పీక్యూఆర్ మధ్యలో ఎస్ లేదు, టీయూబీ సేమ్ అట్లనే చూద్దాం. సో XYZ ఏ లేదు, BCD ఓకే, PAL ఇది ఆర్డర్లో లేదు, PHI తర్వాత మధ్యలో ఒకటి గ్యాప్ రావాలి, సో ఇది కూడా కాదు. MNO PQR మధ్యలో ఒక లెటర్ ఉండాలి, లేదు. సో దీనికి ఉంది చూడండి, ఇక్కడ మధ్యలో ఏ అనే లెటర్ ఉంది, ఇక్కడ డి అనే లెటర్ ఉంది, ఇక్కడ తీసుకుంటే ఎస్ అనే లెటర్, మధ్యలో ఒకటి లెటర్ గ్యాప్ ఇచ్చేసిండు కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇది మనకు 14/9/2022 షిఫ్ట్ 1లో వచ్చినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, 10/144 అయితే 17/361 అయితే సో అదే కాంబినేషన్ కలిగినటువంటి చూడండి 10/144 ఏం సంబంధం ఉంది, ఏం రిలేషన్ చెప్పండి? 10/144 అసలు 144 అంటే ఏంటిది? 144 అనేది 12 స్క్వేర్. సో ఇచ్చిందేమో 10 అంటే 10 + 2 హోల్ స్క్వేర్. అండ్ అదేవిధంగా 361 అంటే ఏంటిది? 19 స్క్వేర్. సో 17 + 2 హోల్ స్క్వేర్. ఓకే, సో ఈ కాంబినేషన్ మనకు వర్క్ అవుతుంది. అంటే A + 2 హోల్ స్క్వేర్, అప్పుడు సెకండ్ ఎలిమెంట్ వచ్చేస్తుంది. అండ్ అదేవిధంగా 144కి ఆల్రెడీ 10 వస్తుంది కాబట్టి ఇది రాదు. 100కు ఇది 9 + 2 ఎంత? 11 వస్తుందా? రాదు. 12 13 స్క్వేర్, ఇది 13 స్క్వేర్ కాబట్టి ఇది కూడా రాదు. ఇది 5 to 9 అంటే 23 స్క్వేర్. సో 21 + 1 21 + 2 సో వర్క్ అవుతుంది కదా. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇది మనకు 14/9/2022 షిఫ్ట్ 2లో వచ్చినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, 13/19 అయితే 37 అయితే 31 ఏమవుతుంది? సో ఇది మనకు 14/9/2022 షిఫ్ట్ 2లో వచ్చినటువంటి క్వశ్చన్. సో ఆన్సర్ చేయండి. 13 19 3 7 31. ఇక్కడ 6 తేడా, ఇక్కడ 4 తేడా, తేడాలు రావట్లేదు. ఓకే, సో ఇక్కడ చూడండి 13 తర్వాత నెక్స్ట్ వచ్చేటటువంటి కాంబినేషన్ ఏముంది చూడండి. సో 13 తర్వాత ఉండేటటువంటిది ఇది ఒక స్పెషల్ క్వశ్చన్ ఇది. సో ఇది స్టార్ పెట్టేసుకోండి. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఆడ్ నెంబర్లలో ఇక్కడ తీసుకున్నట్లయితే మనకు ప్రధాన సంఖ్యలో రెండో ప్రధాన సంఖ్య. సో 13 తర్వాత ఫస్ట్ ప్రధాన సంఖ్య ఇదైతే రెండో ప్రధాన సంఖ్య ఇది ఇచ్చేసిండు. అండ్ అట్లాగే 3 పక్కన 5 7 సో ఇది తర్వాత 1 ఇది రెండో ప్రధాన సంఖ్య. అండ్ అదే 31 తర్వాత 37 అండ్ అదేవిధంగా 41. ఓకే, సో ఈ విధంగా మనకు ఉంటుంది. సో ఇది ఫస్ట్ ప్రధాన సంఖ్య, ఇది రెండో ప్రధాన సంఖ్య. సో 31 తర్వాత 41 వస్తుంది. సో ప్రధాన సంఖ్యల బేస్ పైన సెకండ్ ప్రధాన సంఖ్య అంటే సెకండ్ ప్రైమ్ నెంబర్ బేస్ పైన ఇక్కడ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక టిపికల్ క్వశ్చన్. ఆన్సర్ తొందర ఫైండ్ అవుట్ చేయాలంటే రాదు కాబట్టి సో దీన్ని స్టార్ పెట్టేసుకుని ఈ మోడల్ని. అండ్ అదేవిధంగా మనం రీసెంట్గానే ఆర్థమెటిక్ సంబంధించినటువంటి క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కదా. వాటికి సంబంధించినటువంటి చాప్టర్ల వారీగా షిఫ్ట్ల వారీగా గత సంవత్సరం యొక్క గ్రూప్ డి యొక్క ఆర్థమెటిక్ క్వశ్చన్స్ విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం అయితే రిలీజ్ చేయడం జరిగింది. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ నుంచి ఒక డేటాని గ్యాదర్ చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫస్ట్ లింక్ అనేది అందుబాటులో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, TXB = UWA అయినట్లయితే REA = ODD అయినట్లయితే DUW అనేది ఏమవుతుంది? TXB UWE. సో ఇది 5 ఇది 2 సో రిలేషన్లో 3 WX. సో ఆలోచించండి, టీకి క్యూకి మధ్య రిలేషన్ కూడా అంతే, మనకు 3 వస్తుంది. ఓకే, 3 1 3. ఓకే, సో REA ODD 3 తేడా, D తర్వాత E అండ్ తర్వాత O తర్వాత R PQR. ఓకే, సో నెక్స్ట్ అట్నే మనకు అడిగింది DUW, D తర్వాత E, ఇక్కడ T తర్వాత U. సో మధ్యలో T రావాలి. సో ఇది కాదు, ఈ మూడిట్లో ఏదో ఒకటి సెటిల్ అవుతుంది.
అండ్ నెక్స్ట్ డి కంటే ముందర ఇక్కడ ఏ వస్తుంది, ఎందుకంటే బిసిడి. సో ఇది కాదు, ఇప్పుడు ఈ రెండిట్లలో ఉంది. సో డబ్ల్యూ కంటే కింద ఎక్స్ వస్తుంది కాబట్టి ఇది కాదు. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇది మనకు 14/9/2022 షిఫ్ట్ 2లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 72 = 90 అయితే 48 = 60 అయితే 24 ఏమవుతుంది? సో 72 90 అయితే 48 60 అయితే 24. సో ఇది డైరెక్ట్ మనం చూడగానే ఆన్సర్ చేసేయచ్చు. ఇది 8 9 9 10 12 4 12 5. ఓకే. అండ్ అదేవిధంగా 4 5 వచ్చింది. సో ఇదేమో 8 9 వచ్చింది, 8 10 వచ్చింది. ఓకే, ఇది ఇంకొకటి మారుతాం. ఇది 18 4 18 5. ఓకే, 18 4 72 18 5. 12 4 12 5. సో 6 4 24 6 5 ఎంత? 30. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఫస్ట్దేమో ఇంటూ 4, దగ్గరదేమో ఇంటూ 5. ఓకే, సో ఇది మనకు 14/9/2022 షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్. మీరంతా కూడా ఏం చేస్తారంటే క్వశ్చన్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడే మీరు వీడియోని పాజ్ చేసేసి మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూడండి. మీరు చేసిన రూట్ కరెక్ట్ అయితే ఓకే, లేదా మీరు రాంగ్ చేస్తే ఇక్కడ ఆన్సర్ని కూడా ఫైండ్ అవుట్ చేయగలరు. ఓకే. అండ్ అదేవిధంగా లాస్ట్ 32 years ఫ్రమ్ 1992 to 2024 వరకు మిస్ట్రీ సంబంధించినటువంటి 4000+ రైల్వే క్వశ్చన్స్ ఇక్కడ ఎంసీక్యూ ప్లస్ పాయింటర్ డేటాలు మీకు ఇక్కడ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైతే యొక్క మెటీరియల్స్ని గ్యాదర్ చేసుకోవాలి వాళ్ళందరూ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి యొక్క మెటీరియల్స్ని గ్యాదర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మోడర్న్ ఈక్వల్స్ టు RON MED అండ్ జర్మనీ ఈ విధంగా రాస్తే జూనియర్ని ఈ విధంగా రాస్తాం. మోడర్న్ RON MED. ఓకే, ఆర్కి ఆర్ ఉంది, ఓకే ఓ ఉంది, డికి డి ఉంది, ఎంకి ఎం ఉంది, ఈకి ఈ ఉంది, ఎన్కి ఎన్ ఉంది. ఓకే, సో ఇక్కడ కాంబినేషన్ సరిగ్గా సెట్ అవ్వట్లేదు. 1 2 3 4 5 6. సో ఇదేమైంది? 5 2 6 1 4 3. ఓకే, 5 2 6 1 4 3. సేమ్ అదే కాంబినేషన్లో GRMAN, దీన్ని AENGMR. సో అదే కాంబినేషన్ వస్తుందా లేదా చూద్దాం. 1 2 3 4 5 6. సో ఇక్కడ ఏ అంటే ఏమొస్తుంది? 5 వస్తుంది, 2కు 2 అండ్ నెక్స్ట్ 6 1 4 3. ఓకే, సో ఇక్కడ మనకు ఒక ర్యాండమైజేషన్ మెథడ్లో అయితే ఇవ్వడం జరిగింది. సో లెట్స్ సాల్వ్ జూనియర్. 1 2 3 4 5 6. సో ఫస్ట్ 5 అంటే ఓ, తర్వాత 2 అంటే యు, తర్వాత 6 అంటే ఆర్, ఆ తర్వాత నెక్స్ట్ ఏం వస్తుంది? 1 వస్తుంది, 1 అంటే జే, అండ్ నెక్స్ట్ ఏమొస్తుంది? 4 అంటే ఐ, అండ్ నెక్స్ట్ 3. సో 3 అంటే ఏమొస్తుంది? ఎన్. OURJIN. సో ఫస్ట్ వన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఇది మనకు 59/2022 షిఫ్ట్ 1లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 14 20 అయినట్లయితే 26 58 అయినట్లయితే 18 ఏమవుతుంది? సో సాల్వ్ చేయండి. ఏ విధంగా మనకు అది పాసిబుల్ అవుతుంది? సో 14 20 డిఫరెన్స్ ఎంత? 6 26 38 డిఫరెన్స్ ఎంత? 12. సో డిఫరెన్స్ వర్కౌట్ కావట్లేదు. 7 2 7 3 13 2 13 3 39. ఓకే, సో ఇక్కడ చూడండి 7 to 2 అండ్ అదేవిధంగా 7 into 3 -1, 13 into 2 13 into 3 -1, అండ్ అట్లాగే 18 తీసుకుంటే 9 into 2 9 into 3 -1. ఓకే, సో 9 2 18, 9 3 27, 27లోంచి ఒకటి పోతే 26. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే.
సో ఇది మనకు 59/2022 షిఫ్ట్ 1లో వచ్చినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ 664 అయినట్లయితే 11 169 అయినట్లయితే 8 ఏమవుతుంది? సో 169 64 చూడగానే మనకి ఏమర్థమవుతుంది? స్క్వేర్లు అర్థమవుతున్నాయి. 8 స్క్వేర్ 13 స్క్వేర్. సో దాని ముందర ఉండేది 11, ఇక్కడ 6. దట్ మీన్స్ a+2 హోల్ స్క్వేర్. ఇలాగ మనం చేసినాం కదా ఇదే వీడియోలో. ఓకే, సో 8 ఏమవుతుంది? 8 + 2 హోల్ స్క్వేర్. సో 8 + 2 10, 10 స్క్వేర్ అంటే 100. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ అదేవిధంగా రీసెంట్గా జరిగినటువంటి ఆర్ఆర్బి, ఏఎల్బి, జేఈ, ఆర్పిఎఫ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3 ఎగ్జామ్ అడిగినటువంటి బయాలజీ సంబంధించినటువంటి షిఫ్ట్ల వారిగా మీకు ఇక్కడ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో సాలిడ్ క్వశ్చన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ రాబోయేటువంటి అన్ని రైల్వే ఎగ్జామ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏఎల్ఎం ఈపీక్యూ అయినట్లయితే ఎన్ఎస్ఓ ఆర్డబ్ల్యూఎస్ అయినట్లయితే మనకు అదే కాంబినేషన్ ఉండేటువంటి ఈ కింది ఆప్షన్స్ లో ఏది సెట్ అవుతుంది? ఏ, ఎల్, ఎం, పి, క్యూ. సో ఎం ఏమో 13, ఇదేమో 17, 4 డిఫరెన్స్. 1, ఇది 5, 4 డిఫరెన్స్. ఇది 12, ఇదేమో 16, 4 డిఫరెన్స్. ఓకే, 4 డిఫరెన్స్ వచ్చింది. ఎన్కి ఆర్ 4 డిఫరెన్స్, డబ్ల్యూ 4, ఓఎస్ కూడా 4. ఓకే, సో 4 డిఫరెన్స్ రాదు. ఎఫ్ తర్వాత జీ వస్తుంది, 4 డిఫరెన్స్ లేదు. అది ఎఫ్ తర్వాత జే. ఎఫ్ అంటే 6, జే అంటే ఎఫ్, పి, జి, జే, పి, కే. ఎఫ్ అంటే 6, ఇది 10, దట్ మీన్స్ 4. టీను 20, 4. 7, 11, 4. ఎస్, సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. మీ మైండ్లో ఈ నెంబర్స్ రావాలి. ఎఫ్ అంటే 6 అని, పి అంటే 16 అని, G7 అండ్ విధంగా కే అంటే 11 అని, టీ అంటే T20 అని, జే అంటే జెర్సీ నెంబర్ 10 అని. ఇట్లాంటి నెంబర్స్ మీ మైండ్లో ఉండాలి. ఉంటే మనం ఈ యొక్క మోడల్ క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయగలం. రీజనింగ్లో మనకు టైం సేవింగ్ చేయాలంటే ఇట్లాంటి క్వశ్చన్స్ పైన మనం ఈజీగా టైం అయితే సేవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే బ్లడ్ రిలేషన్స్ కానీ లేకపోతే మనకి ఒక సిట్టింగ్ అరేంజ్మెంట్ కానీ ఎట్లాగో టైం అంతా వేస్ట్ అయిపోద్ది. సో ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా మనం టైం కొద్దిగా సేవ్ చేసుకోగలిగితే అక్కడ మనం ఒక మార్క్ ఎక్కువ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ 25 అయినట్లయితే 56 8 అయినట్లయితే 12 4 అయినట్లయితే 42 ఏమవుతుంది? సో 5 4 20, ఇది సెట్ అవ్వట్లేదు. 5 5 25 నుంచి 5 తీసేస్తే ఇది వచ్చింది. 8 64 నుంచి 8 తీసేస్తే 4 4 16 నుంచి 4 తీసేస్తే ఎస్. ఓకే, సో ఇది సెట్ అవుతుంది కదా. సో 5² - 5 దట్ ఈక్వల్స్ టు 20. ఎందుకంటే 5 5 20, 25 నుంచి దాన్ని తీసేస్తే ఇది 8 64, 64 నుంచి 8 తీసేస్తే అక్కడ 4 కింద 4 పోతాయి, మొత్తం 56. అండ్ అదేవిధంగా 4 4 16, 16 నుంచి 4 తీసేస్తే మనకు 12 వచ్చింది. అండ్ సేమ్ అట్లా 42 రావాలి మనకి, ఇక్కడ అవుట్పుట్ 42 రావాలి. ఓకే, సో ఏ కాంబినేషన్ సెట్ అయింది? 7 7 49, 49 నుంచి 7 తీసేస్తే 42 వస్తుంది కదా. ఎస్, సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. సో 7² - 7. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇవన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేసిన వస్తుందండి. ఓకే, మీరు కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ 10 310 అయినట్లయితే 11 165 5 అయినట్లయితే ఇదే కాంబినేషన్ కలిగినటువంటి కింద ఆప్షన్స్ లో ఏది మనకు అవైలబిలిటీలో ఉంది? ఓకే, సో ఇక్కడ 10 10లో 100 100 ముళ్ళ, 11 5లో 55 55 ముళ్ళ. ఓకే, సింపుల్గా ఇచ్చేసిండు కదా. సో 10 × 10 దట్ ఈక్వల్స్ టు 100, 100 × 3 దట్ ఈక్వల్స్ టు 300. ఓకే, 11 5 55, 55 × 3 దట్ ఈక్వల్స్ టు 165. 8 64, 64 అంటే 25 రావట్లేదు. 11 6ల 66, 66 మూల 198, ఇది రావట్లేదు. 10 20ల ఎంత? 200, 200 మూల 600 రావాలి, ఇది రావట్లేదు. 9 9 81, 81 మూల 243. ఎస్, సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇది మనకు 59/2022 షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ హెచ్పి ఎంఎస్ అయినట్లయితే డిఎల్ ఐఓ అయినట్లయితే సేమ్ అదే కాంబినేషన్ కలిగినటువంటి కింద ఆప్షన్స్ ఏ ఉన్నాయి? హెచ్పి ఎంఎస్ డిఎల్ ఐఓ. సో ఇది 12, ఇది 15, 3 తేడా ఉంది. ఇది 4, ఇది 9, 8 తేడా, 8
16, 19, ఇక్కడ 3 తేడా, ఇక్కడికి వచ్చేసరికి 5, ఇక్కడికి వచ్చేసరికి 5. సో 5 3 డిఫరెన్స్ అయితే మనకైతే కనిపిస్తుంది. సేమ్ అదే కాంబినేషన్ కలిగినటువంటిది. చూడండి ఒకసారి ఏది వర్కౌట్ అవుతుంది, 5 3 కాంబినేషన్లో ఐ. సో ఇది 4 వస్తుంది, రావట్లేదు, 5 రావాలి. ఏఎల్ ఎఫ్ఓ, ఏఎల్ ఎఫ్ఓ. సో ఇది 12 15, కాబట్టి 3 వస్తుంది, 1 6 డిఫరెన్స్ 5 వస్తుంది. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇది 59 20 22 షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 58 = 115 అయినట్లయితే 47 = 93 అయినట్లయితే 67 ఏమవుతుంది? సో 58 రెండుల ఎంత అవుతుంది చెప్పండి? 47 రెండుల 94, 67 రెండుల. ఓకే, 58 × 2 that equals to 116, -1 that equals to 115, అండ్ అదేవిధంగా 47 × 2 94, -1 93, అండ్ అదేవిధంగా 67 × 2 ఏమొస్తుంది చెప్పండి? 62 120, 7 14, 134 చెప్పండి, 134. దానిలోంచి ఒకటి తీసేస్తే 133. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ అదేవిధంగా 59 20 22 షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ అదేవిధంగా ఆర్ఆర్బి, ఏఎల్పి, జేఈ టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3 అండ్ అదేవిధంగా ఆర్పిఎఫ్ఎస్ఐ ఎగ్జామ్లు అడిగినటువంటి ఫిజిక్స్ సంబంధించినటువంటి షిఫ్ట్ వైస్ సాల్వ్డ్ క్వశ్చన్స్ మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి ఒక మెటీరియల్స్ అన్నిటిని కూడా గ్యాదర్ చేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 76 171 95 అయినట్లయితే 28 63 35 ఏదైతే కాంబినేషన్స్లో ఇవి ఉన్నాయో సేమ్ అదే కాంబినేషన్ కలిగినటువంటి ఈ కింద ఆప్షన్స్లో ఏది మనకు పాసిబుల్ అవుతున్నాయి? సో చూడండి, సో ఇది పెద్ద నెంబర్ కాబట్టి చూద్దాం. సో 76 + 95, సో 5 6 11, ఇవి ఒకటి దీన్ని కలిపితే 10 17 170, 171 వచ్చేసిందిగా. 28 35, 28 + 35 చేస్తే 63. ఓకే, సో జస్ట్ యాడ్ చేసి సరిపోతుంది కదా. సో ఇక్కడ 52 65 కూడితే 117. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. మనం ఏదేదో ఊహించుకుంటాం కానీ అది చాలా సింపుల్గా కూడా రావడం జరుగుతుంది. ఓకే, సో ఇది 69 20 22 షిఫ్ట్ 1లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 18 36 అయినట్లయితే 42 51 అయినట్లయితే మనకు 25 ఏమవుతుంది? 18 రెండుల 42 రెండుల రావట్లేదు. ఓకే, ఈ రెండు మధ్య డిఫరెన్స్ 18, ఈ రెండు మధ్య డిఫరెన్స్ అట్లా కూడా పాసిబిలిటీ కావట్లేదు. సరే, సో ఇంకొక మెథడ్ ఏమైనా ఉందేమో ట్రై చేద్దాము. సో మీరు కూడా ఆలోచించండి. 18 36 42 51 25 అయితే ఏమవుతుంది? ఓకే, సో దిస్ ఇస్ ఆల్సో ఏ స్టార్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, 8 + 1 ఎంత? 9, 3 + 6 9, 4 + 2 6, 5 + 1 6, అంటే 5 + 1 ఇది 4 + 2 1 + 8 3 + 6 2 + 5 ఎంత? 7. సేమ్ అదేవిధంగా 7 కాంబినేషన్ ఏముంటుంది? 4 + 3 7, అంటే 43. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో ఇది మనకి 69 22 షిఫ్ట్ 1లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ అదేవిధంగా ఆర్ఆర్బి జేఈ సంబంధించినటువంటి సిబిడి 2 పాయింట్ ఆఫ్ వ్యూలో మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైతే ఒక మెటీరియల్ గ్యాదర్ చేసుకోలేదు వాళ్ళందరూ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి ఒక మెటీరియల్ని గ్యాదర్ చేసుకోండి. 700+ పేజెస్ తోటి యాజ్ పర్ ద లేటెస్ట్ సిలబస్ ప్రకారంగా మీకు కంటెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫుల్లీ టెక్నికల్ సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా మీకు ఇక్కడ కవర్ అవ్వడం జరుగుతుంది. ఓకే, అండ్ అదేవిధంగా లూస్ అండ్ జీకే సంబంధించినటువంటి మెటీరియల్ ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది కదా, లేటెస్ట్ ఎడిషన్. సో ఇక్కడ తెలుగు మీడియంలో మీకు 12 చాప్టర్స్ తోటి అండ్ అదేవిధంగా 1200+ పేజెస్తో ఈ యొక్క లార్జెస్ట్ కంటెంట్ అయితే అందుబాటులో ఉంటుంది. మీకు కెరీర్ సెట్ అకాడమీ యాప్లో లేదా కెరీర్ సెట్ అకాడమీ యొక్క వెబ్సైట్లో మీకు అయితే అందుబాటులో ఉంటుంది. ఈ యొక్క వెబ్సైట్ లేదా ఈ యొక్క యాప్ నుంచి యొక్క కంటెంట్ మొత్తాన్ని కూడా గ్యాదర్ చేసుకోండి. ఓకే, అండ్ అదేవిధంగా ఇంకా ఎవరైతే ఒక టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళందరూ ఈ యొక్క టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా ఇంకా ఎవరైతే మన యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వలేదో వాళ్ళందరూ ఈ యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. And thanks friends, thanks for watching.